నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కలెక్టర్ల సదస్సు రాష్ట్రాభివృద్ధికి నాంది కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. సీతమ్మ చెరువు పునరుద్ధరించేందుకు చర్యలు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఆవులపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. సమస్యలు త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోండి. ధ్వజమెత్తిన సిఐటియు నాయకులు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు. ఇక వార్తల్లోని వివరాలు. నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్రాభివృద్ధికి నాంది కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కాగా తిరుపతి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. కాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ ఒక్కరోజు కలెక్టర్ల సమావేశానికి సంబంధించి సీఎం కీలకోపన్యాసం, డిప్యూటీ సీఎం సందేశం, రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభ సందేశం, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగించగా సిసిఎల్ఏ జి జయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ప్రాథమిక రంగం, సహజ వనరులపై, తదుపరి సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్ష, మానవ వనరులు, సోషల్ సెక్టార్, సంక్షేమం, హెల్త్ సెక్టార్, అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టార్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై సమీక్ష, అనంతరం శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలో పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రామ్మోహన్, నరసింహులు, కోదండరామిరెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ 130, ఏపీఎస్ఆర్టీసీకి 2, పీడీడీఆర్డీఏ 12, డిఈఓ 3, పోలీసు శాఖ 12, డిపిఓ 4, ఎస్సీ ఇరిగేషన్ 4, ఏడీ డిజబిలిటీ 1, ఏడీ సర్వే 2, డిఎంఅండ్హెచ్ఓ 1, ఎంపీడీఓ 3, ఐసీడీఎస్ 2, హ్యాండ్లూమ్స్ 4, పశుసంవర్ధక శాఖ 2, మున్సిపల్ కమిషనర్ 4, డీసీఓ 3, ఏఈఆర్డబ్ల్యూఎస్ 1, టీటీడీఈఓ 1, అగ్రికల్చర్ 2, వాటర్ రిసోర్సెస్ 1, ఎండోమెంట్ 1, ఆధార్ 1, సోషల్ వెల్ఫేర్ 1, టూరిజం శాఖకు సంబంధించి 1, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 1, ఎస్సీ కార్పొరేషన్కు 1, ద్వామాకు 1, వెరసే 201 వినతులు వచ్చాయి. అధికారులు అందజేసిన ఈ 201 అర్జీలపై అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా అధికారులు పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమూల్ పాల వెల్లువ పథకాన్ని ఆపేసి తమ జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయకండి అని చిన్నగొట్టిగల్లు మండలం పాడి రైతులు ఆగ్రహించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం చిన్నగొట్టిగల్లు మండల పాడి రైతులు ధర్నా చేపట్టారు. మండల పరిధిలోని పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ అమూల్ పాల వెల్లువ పథకాన్ని ఈ నెల 21వ తేదీన నిలిపివేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమూల్ పాల వెల్లువ పథకం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కారణంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిలిపివేయడం సరైనది కాదన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపుగా చిన్నగొట్టిగల్లు మండల పరిధిలోని 12 గ్రామాల్లో గల 400 మంది పాడి రైతులు నష్టపోతారని, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నీటి పర్యంతమయ్యారు. అమూల్ డైరీ వారు తమకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లిస్తున్నారని, కావున అమూల్ పాల వెల్లువ పథకాన్ని నిలిపివేయవద్దని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండల పాడి రైతులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. చిన్నగొట్టిగల్లు మండలం చిరుముందరపల్లి నుంచి వచ్చాము. నా పేరు భావన అండి. అసలు ఇప్పుడు అమూల్ డైరీ క్లోజ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఏమని మాకు క్లారిటీ లేదండి. ఆయన మార్చి 11వ తేదీ అమూల్ డైరీ ఓపెన్ అయింది. ఆ 10 రోజులు జనాలు ఒక 2-4 మంది క్లారిటీగా పోసారు నమ్మకంగా. మళ్ళా 21వ తేదీ నుంచి క్లారిటీగా నమ్మకంతో ప్రతి ఒక్క రైతు వచ్చి పోసారు. ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తాము అంటే ఎవరు ఏం మాట్లాడాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాకుండా నిన్నటి నుంచి సడన్ గా రేట్లు తగ్గించేశారు. పూర్తిగా రేట్లు పడిపోయాయి. పూర్తిగా పాలు మేము సెంటర్ 20వ తేదీ వరకే మళ్ళీ ఎత్తేస్తామని చెప్పేశారు. బయట సెంటర్ వాళ్ళు మీరు పోసేదానికి అలో లేదు, అమూల్ డైరీలో పోసే వాళ్ళు ప్రతి ఒక్కరు మా సెంటర్ లో పోయాల్సిన అవసరం లేదు, మీరేమన్నా చేసుకోండి అంటున్నారు. మిగిలిన బయట ఇంకొక డైరీలు మాట్లాడితే 22, 21 ఇస్తామంటాను. దీంట్లో 45, 87 ఎన్నుల కింద పెడితే ఆవుల కింద పెడితే 45, 48, 43 పడతాను. ఇంత పడేదానికి రైతులు ఇంత ఆదాయం పొందేదానికి బయట వాళ్ళ డైరీల్లో ఆదాయం తక్కువ 21 ఇస్తారు. దాంట్లో ఏమొస్తుంది, డోక్రాలకి కానీ ఇంటి సమస్యలు కానీ ఆవులకు సంబంధించిన ఆవులు ప్రతి ఒక్కటి దానా పెంచేశారు. 200, 300 పెంచేశారు ఉండే దాని మీద కూడా. అమూల్ డైరీ మాకు కావాలి. అమూల్ డైరీని ఎత్తేయద్దండి దయచేసి. మా అమూల్ డైరీ మాకు కావాలి. రైతులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఇది ఒకటే, వేరే ఏమీ లేదు. అమూల్ డైరీ ప్రతి ఒక్కటి ఇదే, ప్రతి ఒక్క రైతు ఇదే అమూల్ డైరీ కావాలని కోరుకుంటున్నారు. చిన్నగొట్టిగల్లు మండలం చిరుముందరపల్లి భావన. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఇది ఒకటి మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు. మళ్ళా ఒకటి ఆవులు పాల రేటు మాత్రం ఇంతకు ముందు ఏదైతే ఇస్తున్నారో యథావిధిగా అదే రేటే కొనసాగించమని కోరుకుంటాను. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులను ప్రభుత్వం ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు టీడీపీ వారు చిరుద్యోగులకు భద్రత కల్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రాజకీయ వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అనంతరం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 670 మందిని తొలగించారని, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 300కు పైగా విఏఓలను తొలగించారని, రాష్ట్ర వ్యాప్తంగా 2360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని, ఇలా అందరినీ తొలగించుకుంటూ పోతే చివరకు కార్మికులకు మీరు చేసేదేమిటని జి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిరు ఉద్యోగుల ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మెరుగైన పని విధానం కల్పిస్తామని చెప్పి అనేక హామీలు చెప్పడం జరిగింది. పైగా ఏంటంటే ఏదో కొండనాయకు మంది చేసి ఉండినాలకు ఊడిపోయినట్టు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏంటంటే ఈ చిరు ఉద్యోగులంతా కూడా తొలగించేస్తా ఉన్నారు. ఏ పేదవాళ్ళైతే, ఏ చిన్న ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం ఈ రావడానికి దోహదకారిగా పడినారో వాళ్ళకు మేలు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసేస్తున్నారు. మన జిల్లాలో కూడా అనేక తొలగింపులు జరిగినాయి. గతంలో ఇక్కడే ధర్నా చేసి కలెక్టర్ వారి దృష్టికి తెచ్చినాము, కొన్ని పరిష్కారాలు కూడా అయినాయి. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి, ప్రకాశం జిల్లా అయితే రాష్ట్రం ఒక్కటిక్కడని కాదు, వేల మంది వీళ్ళందరూ కూడా తొలగించడము. రాజకీయం వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ స్థానిక గ్రామంలో ఒక చిన్న నాయకుడు కూడా మీరు నిలిచిపోండి, మీరు రాజీనామా చేసేయండి, మీరు మర్యాదగా రాజీనామా చేయవద్దు, ఇబ్బంది పెడతా అని చెప్పేసి రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీలు కావచ్చు వాళ్ళపై ఒత్తిడి తెస్తా ఉన్నారు, బలవంతం పెడతా ఉన్నారు, వాళ్ళ భయపెడతా ఉన్నారు.
అదేవిధంగా మురుగు కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకూడదని, అలాగే మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. సోమవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. నగరంలోని న్యూ మారుతి నగర్, ముచ్చాలరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, స్విమ్స్ కూడలి వద్ద పునః ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో మరమ్మతులు పూర్తి చేసిన బోర్లను పరిశీలించి ప్రజలకు నీటి కొరత రాకుండా నీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు చోట్ల ఉన్న పెద్ద, చిన్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చిన్న, పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా సిల్ట్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే భవన నిర్మాణాల వ్యర్థాలు నగరంలో ఎక్కడా వేయనివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వ్యర్థాలు నిర్మూలించాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు, సెక్రటరీలు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం కూడలి వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తిలోని నర్తకి బార్ ప్రక్కన సైకిల్ టైర్ షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో షాపు యజమాని పక్కనున్న షాపు వారు గుర్తించి వెంటనే బయటకు పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్కు కాల్ చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. కాగా ఈ మంటల్లో షాపు మొత్తం దగ్ధమైంది. లైన్ కట్ చేయమని చెప్పయ్యా. తిరుపతి ఎస్వి వైద్య కళాశాల రూయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో రూయా ఆసుపత్రి అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు ఆదేశాల మేరకు చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని నినాదాలతో ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ జి రవిప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన వెంటనే ఇచ్చే పసుపు రంగు పాలలో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా వారి మెదడు వికసించేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్టమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అమృతంలా పనిచేస్తుందని తెలిపారు. బాలింతలు తమ బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు. డాక్టర్ అంజన్ కుమార్ చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ తల్లిపాల వారోత్సవాల్లో ప్రతి ఒక్క తల్లికి, ప్రజలకు అవగాహన ఎంతైనా అవసరమని, ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ సందేశం అంది తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించవచ్చని, తల్లి బిడ్డకు కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కిరీటి, వైద్యాధికారులు, వైద్యులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది, వైద్యాధికారులు, నర్సింగ్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం, రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీగా రోజు నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు, ఎన్ఆర్సి అండ్ డిఐసి డిపార్ట్మెంట్స్తో కలిపి బయట ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్, ఎన్ఎన్ఎం వీళ్ళందరూ సంయుక్తంగా ఈ ర్యాలీ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు, అవగాహన కల్పించేందుకు మన కల్చర్, మన సంస్కృతిలో కూడా తల్లిపాల గురించి, తల్లిపాల ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం మరియు వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనార్థం విచ్చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సేంద్రియ ఎరువులతో పండించిన టన్ను సొరకాయలను భాజపా నేతలు మంత్రి చేతుల మీదుగా వితరణ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఉమా, శైలజ, రమేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, ఢిల్లీ ఆచారి, వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆయన కోసం నాయకుడిని ఈరోజు ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశం మరింత శక్తివంతమైనటువంటి దేశంగా మోడీ గారి నాయకత్వంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి, పాలన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రజలు మరి మోడీ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విశ్వసించి అతిపెద్ద మెజార్టీని ఇవ్వడం జరిగింది. తిరుపతి ఎస్వీయు నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోటాగారం మురళిని ఎస్వీయు హాస్టల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు. సాల్వా గప్పి గజమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కోటాగారం మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోని పరిపాలనా భవనం ఎదుట ఎస్వీయు హాస్టల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు ఆయనను ఘనంగా సన్మానించారు. దుస్సాలవల కప్పి గజమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోటాగారం మురళి మాట్లాడుతూ ఎస్వీయు నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా చిరుద్యోగులు తమపై నమ్మకంతో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వర్సిటీలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే భవిష్యత్తులో ఎవరైతే ఈ చిరుద్యోగులు ఈ రోజు నుంచి నా మీద అభిమానంతో ఈరోజు చిన్నపాటి సత్కారం చేశారో వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మన అధ్యక్షుడు వారు గుర్రకొండ శ్రీధర్ గారు, మరి కార్యదర్శి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్ళి వారి చొరవతో వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానని వీరందరూ కూడా నేను ప్రామిస్ చేస్తున్నా. వీళ్ళందరూ నా మీద ఈ అభిమానం పెట్టుకున్నందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు వాళ్ళ మీద వార్చాలని నేను నా మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను. ఏదున్నా మంచి అసోసియేషను, ఆ అసోసియేషన్లో 2 అధ్యక్షులు, కార్యదర్శులు మంచి వ్యక్తులు వచ్చారు. మన ఉద్యోగులకు శ్రేయస్సు కోరే, అభివృద్ధి కోరే, వాళ్ళు మంచి కోరే వ్యక్తులు వచ్చారు కాబట్టి వారు వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏపీ అఖిల భారత యాదవ యువజన మహాసభ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతికి చెందిన టీడీపీ యువనేత, ఏపీ అఖిల భారత యాదవ యువజన మహాసభ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శంకర్ యాదవ్ ను నియమించారు. ఈ మేరకు ఢిల్లీలో నేషనల్ అఖిల భారత యాదవ మహాసభ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శంకర్ యాదవ్ నియామక పత్రాన్ని ఆ సంఘం నేషనల్ అధ్యక్షులు మహేష్ యాదవ్, నేషనల్ సీనియర్ ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, నేషనల్ జనరల్ సెక్రటరీ
నత్తు నరేంద్ర యాదవ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు చేతుల మీదుగా శంకర్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఏపీ అఖిల భారత యాదవ యువజన మహాసభ సంఘంలో చురుగ్గా పనిచేస్తున్న శంకర్ యాదవ్ కు ఏపీ అఖిల భారత యాదవ యువజన రాష్ట్ర మహాసభ సంఘం అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, నేటి నుండి శంకర్ యాదవ్ సంఘం బలోపేతానికి అలాగే యాదవ జాతిని సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఎంతో నమ్మకంతో ఏపీ అఖిల భారత యాదవ యువజన మహాసభ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు శంకర్ యాదవ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. శ్రీకాళహస్తి శివయ్య సేవలకు భక్తులు పోటెత్తారు. అభిషేక సేవకు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆలయ చరిత్రలో మొదటిసారి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు 10,000కు చేరాయి. ఆలయ ఆదాయం 1,95,000కు చేరుకుంది. గతంలో ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు 7,597 కాగా ఆ రికార్డును అధిగమించి ఆదివారం సుమారు 10,000 పూజల రికార్డు నెలకొల్పింది. అయితే ఇటీవల శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీరెడ్డి పలు సంస్కరణలను సూచించారు. వాటిని అమలు చేయడంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి పట్టుదలగా అమలు చేశారు. దీంతో రికార్డు స్థాయిలో 143 మంది అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు 53 జరిగాయి. అర్చనలు 146, గోపూజలకు 65 మంది రాగా దీపారాధన 37, హోమాలు 18 జరిగినట్లు అధికారులు వివరించారు. ఆలయంలో వచ్చిన ప్రతి భక్తునికి సుదర్శనం, సత్వర దర్శనం కోసం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరియాదవ్, సుదర్శనం నాయుడు, ఎస్ఓ నాగభూషణం యాదవ్ పక్కా ప్రణాళికతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇంటింటికి తిరిగి మత మార్పిడులకు ఒత్తిడి చేస్తూ అడిగిన వారిపై దాడి చేస్తున్న క్రైస్తవులను అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా క్రిస్టియన్ మతస్థులు విచ్చలవిడిగా ఇంటింటి మత ప్రచారం చేస్తూ మత మార్పిడులను ప్రోత్సహిస్తూ అడిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మత మార్పిడికై ప్రోత్సహిస్తున్న క్రిస్టియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ మరియు బీజేపీ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం ఏర్పేడు సిఐ శ్రీరామ శ్రీనివాసను కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రిస్టియన్లు చేస్తున్న ఆగడాలపై సరైన విచారణ చేసి మునుగలపాలెంకు చెందిన వెంకటయ్యకు న్యాయం చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో మునుగలపాలెం గ్రామం నందు వెంకటయ్య అనే ఇంటికి కొంతమంది క్రిస్టియన్ కులస్తులు వచ్చి మతం మార్పిడి చేసుకోమని వారిని ఇబ్బంది పెడుతూ హిందూ దేవతలను మరియు హిందువులను దూషించారని, మరలా వారిపై ఏర్పేడు పోలీస్ స్టేషన్ నందు క్రిస్టియన్ కులస్తులు తప్పుడు కేసు నమోదు చేయించడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వెంకటయ్యపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుని మతం మార్చుకోమని చెప్పిన క్రిస్టియన్ కులస్తులపై కేసు నమోదు చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో క్రిస్టియన్ కులస్తులకు పోలీసులు అండగా ఉన్నారని, అదే పరిస్థితి నేడు పోలీస్ వ్యవస్థ కొనసాగిస్తూ కనీసం కేసును విచారణ చేయకుండా వెంకటయ్యపై కేసును ఎఫ్ఐఆర్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఏర్పేడు సిఐ శ్రీరామ్ శ్రీనివాసును నిలదీశారు. హిందువుల దేవుళ్లను తిడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత మార్పిడిపై ప్రచారాలు చేస్తున్న క్రిస్టియన్ కులస్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మరి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, వెంకటరమణ గారి మీద ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం చాలా నీచమైనటువంటి చర్య. ఎందుకంటే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన మతం మారమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్నది చాలా నీచమైన చర్య. దాని మీద
భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీనివాస్ గారు, మరి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏర్పేట పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది. ఏదైనా కానీ ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి అయితే కాదు. దీన్ని తెలుసుకోవాలా, వారు కూడా ఆ మతస్థులు కూడా తెలుసుకొని మరి ఏ రకంగా మనం ఉండాలా, వాళ్ళ మతంలో వాళ్ళు స్వీకరించుకుంటే వాళ్ళ ఇష్టం అది, దాన్ని మనం కాదనలేము. కానీ ఇంకొకరిని వచ్చి హిందూ మతస్థులను వచ్చి బలవంతం చేసి బలాత్కారం చేసి మరి హిందూ దేవతామూర్తుల్ని వారు దుర్భాషలాడుతూ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు ఏర్పేట సీఐని కలిసి ఆయన కూడా మరి ఈ యొక్క దీని మీద సంఘటన మీద కూడా మేమందరం కూడా గట్టిగా మాట్లాడేదాన్ని నిలదీసేదానికి రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. మండలంలోని మునగలపాలెం గ్రామంలో 2 రోజుల ముందు వెంకటయ్య గారి ఇంటికి క్రిస్టియన్ మిషనరీస్ నుంచి వచ్చినటువంటి అన్య మతస్థులు బలవంతంగా హిందూ దేవుళ్ళని తిడుతూ, మీ దేవుని నమ్ముకుంటే ఆ సైతాన్ని నమ్ముకుంటే మీరు నష్టపోతారు, పాడైపోతారు, మీరు నాశనం అయిపోతారని చెప్పి హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి, మీరు మా మతం మారకపోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించి, అక్కడ ఉన్నటువంటి వెంకటరమణ గారు లేదు నాకు హిందూ ధర్మం పట్ల అభిమానం ఉంది, నేను మతం మారను, మీరు నుంచి వెళ్ళండి అంటే బలవంతంగా వీరి ఇంట్లోనే దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేశారు. వీరు వారిని బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఏర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇష్టం లేనటువంటి అంటే ఒక గ్రామంలో నివసించేటువంటి అత్యధికులు హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో బలవంతంగా అన్యమత ప్రచారం చేయడం ఒక తప్పు అయితే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రచార సామగ్రిని బలవంతంగా వాళ్ళ చేతికి ఇప్పించడము, హిందూ దేవతా మూర్తులను తోలనాడము, కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మాత్రమే మంచి జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడికి బలవంతపు ఒత్తిడి చేయడం అనేది తప్పు. మరి అలాంటి వాటిని చట్టబద్ధంగా మాకు ఇష్టం లేదని చెప్పి అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తులపైన ఇవాళ ఎక్కడి నుంచో వాళ్ళ గ్రామంలోకి అక్రమంగా ప్రవేశించడము, అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో సంచరించడము, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చేయడం, ఇవి పీనల్ సెక్షన్స్ కింద పనిష్ చేసేటువంటి అఫెన్సెస్. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైన అంటే ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తులు యథేచ్ఛగా ఇంకా ప్రభుత్వాలు అంటే ఇంకా కూడా మిషనరీ ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్లో ఉందనేటువంటి నమ్మకంతో ఆ మిషనరీకి సంబంధించినటువంటి ఈ ప్రబోధకులు ప్రచారకులు పోలీస్ స్టేషన్ రావడము, వాళ్ళు వచ్చిందే తడువుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి అమాయకుడైనటువంటి తన ఇంటి వద్ద తన ఇంటి పనులు చేసుకునేటువంటి ఈ వెంకటయ్య మీద మరియు అక్కడ ఉన్నటువంటి మహిళలపైన ఒక తప్పుడు కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెప్టెంబర్ 19వ తేదీ జరగబోయే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పూజారి రత్నప్రభాకర్, నాయనార్ పద్మాకర్, పట్నం దయాకర్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు గోల్కొండ వెంకటేష్, కాటా గుణశేఖర్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గతంలో తాము బ్యాంకు అభివృద్ధికి కృషి చేశామని, ఈ నెల 19తో తమ కాలపరిమితి ముగుస్తుందన్నారు. తాము బ్యాంకు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు. కానీ తమ చైర్మన్ హేమలత బ్యాంకును ఇష్టారాజ్యంగా తమ సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే తమ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు తాము తెలిపిన ముగ్గురిని గెలిపించాలని కోరారు. ఉద్యోగస్తులు మాకేదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతని మేము సక్రమంగా ఈ 5 సంవత్సరాలు నిర్వహించాం. ఇంకొక నెలలో మా కాలపరిమితి కూడా ముగియనున్నది. ఈ సందర్భంగా మా ఆర్గనైజేషన్గా అంతకుముందు ఎంప్లాయీస్ ఎలక్షన్స్లో గెలిపించారు మమ్మల్ని. ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ ఎలక్షన్స్లో ప్రతి ఎన్నికల్లోనూ మమ్మల్ని గెలిపిస్తున్నారు. మొన్న 2 గెలిపించారు. ఈసారి మేము మన టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ లీడరు గతంలో 2007లో ఎంప్లాయీస్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వ్యక్తి పూజారి రత్నప్రభాకరు. అదేవిధంగా టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ కోశాధికారిగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పద్మనాభం, సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్గా, వినాయక్ నగర్ క్వార్టర్స్ అసోసియేషన్ సెక్రటరీగా, టీటీడీ రిసెప్షన్ విభాగం కార్మికుల యొక్క ఉద్యోగస్తుల యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి పట్నం దయాకర్ని మేము ముగ్గురిని కూడా ఈ సందర్భంగా మేము ప్రతిపాదిస్తున్నాం. మేము ఏ రకమైనటువంటి బాధ్యతతో మేము వ్యవహరించామో అదే రకమైనటువంటి బాధ్యతతో ఉద్యోగుల పట్ల వీళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి ఉద్యోగులకి మా తరపున మేము హామీ ఇస్తున్నాం.
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఆవులపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు. ఆవులపల్లి రిజర్వాయర్కు సంబంధించిన భూ నిర్వాసితులు సీతమ్మ చెరువును పునరుద్ధరించాలని, గతంలో లాగే తాము వ్యవసాయ పనులు చేసుకుంటామని, తమకు న్యాయం చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతమ్మ చెరువును పునరుద్ధరించేందుకు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, రైతులకు న్యాయం చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ ఈ అంశాలపై ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి. శ్రీనివాసులు, పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి, ఈఈ, డిఈ, సంబంధిత అధికారులు, నాయకులు, చల్లా రామచంద్రారెడ్డి, వెంకటరమణరాజు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలకి వినతులు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఇన్ఛార్జి డిఆర్ఓ రాజశేఖర్, డిఆర్డీఏ తులసిలు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యలు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందారు. జీతాలు అడిగితే ఈ రోజు, రేపు అని వాయిదాలు వేయడం పద్ధతి కాదని హెచ్చరించారు. వెంటనే వారి జీతాలను ఇవ్వాలని, అలాగే కార్మికులకు కనీసం యూనిఫామ్ దుస్తులు ఇవ్వాలన్నారు. అలాగే గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కుప్పం నుంచి నగరి వరకు దాదాపు 250 మంది కార్మికులు, సుమారు 150 మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి చైతన్య వెల్ఫేర్ సొసైటీ అనే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పటిగా ఒక 7 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు. కనీసం ఆయన ప్రతి నెల జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు. గత నెలలో కలెక్టర్ గారు నగిరి విజిట్లో వచ్చినప్పుడు కార్మికులందరూ కూడా మాకు పెండింగ్లో 5 నెలల జీతాలు ఉన్నాయి సార్ అంటే కలెక్టర్ గారు వెంటనే పరిశీలిస్తామని చెప్పి నెల అయినా కూడా మా కార్మికులకి ఇంతవరకు జీతాలు పడలా. ఇప్పటికి 5 నెలల జీతాలు ఇవ్వాలి. 6 నెలలు అయింది, 6 సంవత్సరాలు అయింది వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి. అదేవిధంగా గుర్తింపు లేదు. 549 జీవో ప్రకారం 16,000 జీవో ఇవ్వాలని ప్రభుత్వమే జీవో ఇస్తే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. అనేక చోట్ల కొట్లాడితే 12,000 ఇస్తున్నారు. ఈరోజు సెక్యూరిటీలకు 11,000 జీతం ఇవ్వాల్సిన చోట 8,000తో జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. ఏపీఐఏసీ కమిషనర్కు రిజిస్ట్రేషన్ చేయించిన 22A నిషేధిత జాబితాలో అధికారులు దీనిపై స్పందించి నిషేధిత జాబితా నుంచి తొలగించి తమ భూముల క్రయ విక్రయాలకు చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రేణిగుంట రోడ్డులోని ఎస్వి ఆటోనగర్లో ఏర్పాటు చేసి అక్కడ కార్మికులకు 32 ఎకరాల భూమిని నివాస స్థలాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆ ప్లాట్లన్నీ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి కార్మికులందరూ వారికి కేటాయించిన స్థలాల్లో ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే 2016లో అప్పటి ప్రభుత్వం తమ భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో తమ అవసరాల నిమిత్తం వాడుకోవడానికి వీలు లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కలిగిన తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతి కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతిపత్రం కూడా సమర్పించడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో కన్జ్యూమర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వి ఆటోనగర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టా శివప్రసాద్ రెడ్డి, పురుషోత్తం, మల్లి, రామ్మూర్తి, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 22A అనే నిషేధ భూముల జాబితాలో చేర్చబడిందని చెప్పడం జరిగింది. 22A అనే నిషేధ భూముల జాబితాలో ఈ 74/7 అనే సర్వే నంబర్ని వారు జాబితాలో ఉన్నట్లు తెలియజేశారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆటోనగర్ అంటే దానికి ఒక కమిషనర్, గవర్నమెంట్ కమిషనర్, నియమించిన కమిషనర్ వీళ్ళందరూ ఉంటారు. వారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది నిషేధ భూముల జాబితాలకు ఎలాగ చేర్చారు అప్పటి అధికారులందరినీ కూడా శిక్షించాలి. సంబంధిత బాధ్యులని ముద్దాడ రవిచంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ
సీఎం గారికి వారి ఆఫీస్కి పెట్టడం జరిగింది. అలానే నారా లోకేష్ గారి మెసేజ్ పెట్టాను, రిటర్న్గా కూడా హార్డ్ కాపీ వారికి పంపించడం జరిగింది. ఏసీపీ డైరెక్టర్ జనరల్ గారికి కూడా ఈ కాగితాన్ని పంపించి దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించవలసిందిగా కోరటం జరిగింది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఆర్చరీ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి సోమవారం ఉదయం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నైమిషి అరణ్యం మధ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో భాగంగా విద్యార్థులకు ఆర్చరీ ప్రదర్శన నిర్వహించారు. ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి విలువిద్య విశిష్టతను గూర్చి వివరించారు. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ఈ శిక్షణలో పాల్గొని విలువైన మన భారతీయ విలువిద్యను నేర్చుకోవాలని వివరించారు. అనంతరం అకాడమిక్ డీన్ ఆఫ్ అఫైర్స్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా విలువిద్యను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపించారు. చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ పి వెంకట్రావు నిర్ణీత వ్యవధిలో మనసు మరియు శరీరాన్ని అభివృద్ధి చేయడంలో క్రీడలు మరియు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్కు అనుబంధంగా ఉన్న ఆర్చరీ శిక్షణా కేంద్రం నుండి బాహ్య కోచ్ ధనంజయ విచ్చేసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించారు. వేదాలు మరియు శాస్త్రాల నుండి అనేక ఉదాహరణలను పంచుకున్నారు. పాల్గొన్న విద్యార్థులకు ఆర్చరీలో శిక్షణను ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో ప్రతిభ కనపరిచిన వారికి 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిభ కనపరిచే అవకాశం ఉంటుందని క్రీడా కార్యదర్శి వి సేతురాం పేర్కొన్నారు. అదనంగా వారు ఎన్ఎస్యు నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు అలాగే ఇతర స్పోర్ట్స్ మీట్లలో పాల్గొంటారు. ఏఆర్యు సాంబశివరావు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ సి గిరికుమార్, విశ్వవిద్యాలయంలోని ఇతర అధికారులు మరియు విద్యార్థులు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కమిషనర్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ఆయా విభాగాల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు సరైన పరిష్కారాన్ని అందించాలన్నారు. నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను, అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 59 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని, గృహాల కోసం నగదు చెల్లించామని ఇంకా మంజూరు కాలేదని, రోడ్లు గుంతలు పొడిచాలని, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తమ ఇంటి మీద చెట్టు కొమ్మలు ఉన్నాయని వాటిని తొలగించాలని ప్రజలు కోరారని తెలిపారు. వీటన్నింటినీ త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, సెక్రటరీ రాధిక, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, రాజు, శ్రావణి, ఆర్ఓలు సేతుమాధవ్, కేఎల్ వర్మ, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టుబాబు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య, సుమతి పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కలెక్టర్ల సదస్సు రాష్ట్రాభివృద్ధికి నాంది కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సా. సేతమ్మ చెరువు పునరుద్ధరించేందుకు చర్యలు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఆవులపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. సమస్యలు త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోండి. ధ్వజమెత్తిన సిఐటియు నాయకులు, తిరుపతి కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.